రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడవల రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అందిన అర్జీలను డిజిటల్ రూపంలో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అడబల రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వీకరించిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పార్టీ తరపున నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకత్వం కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే జనతా వారధి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ ఎంఎస్ఆర్కే రాజు, కో కన్వీనర్ స్వామి సూర్యకిరణ్, బండి ప్రసాద్, వై మీనాక్షి, ఎం సుబ్బలక్ష్మి, కండవల్లి సాయి, ఆశిష్, నాగల శివ తదితరులు పాల్గొన్నారు. ద్వారా మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ అక్కడ ఇచ్చేయండి. కూర్చోండి. ప్రాబ్లం ఏంటి? మళ్ళా మన సరే, ఇక్కడ మనకు కంప్యూటర్ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో మీ సమస్య మా బాధ్యత అనే ఒక నినాదంతో జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత కొన్ని మాసాలుగా ఈ కార్యక్రమం ప్రతి జోన్లోనూ కూడా 6 జిల్లాలకు సంబంధించిన ఒక జోన్గా ఉన్నటువంటి జోన్లలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జనతా వారధి కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి గాను భారతీయ జనతా పార్టీ జనతా వారధి యొక్క ఈ కార్యాలయం యొక్క ఆఫీసుకి ప్రజలను నేరుగా వచ్చి వారిని అందజేయమని మనం కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనతా వారధి కార్యక్రమంలో వచ్చినటువంటి అర్జీలని భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం రాజమండ్రి జోన్లో ప్రతి శుక్రవారం కూడా ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని, వారి సమస్యలను అధికారుల నుంచి ఏ విధమైనటువంటి పరిష్కారానికి అర్హత ఉన్నటువంటి పత్రాలని, అర్జీలని తీసుకోవడం జరుగుతుంది. ఈ అర్జీలన్నింటినీ కూడా కంప్యూటర్ చేసి ముందుగా వాళ్ళు వచ్చిన వాళ్ళ సమస్యని ఏ సమస్య రూపేణా వచ్చారు, వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేది కూడా వారి పేర్లు, వారి అడ్రస్లు రిజిస్టర్ చేసుకున్న తర్వాత దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి నన్ను పార్టీ నియమించడం జరిగింది. నేను ఈ విధంగా అర్జీని తీసుకుంటున్నాను. ఈ యొక్క జనతా వారధి కార్యక్రమంలో మన పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒక్కొక్క వారం పాల్గొంటూ ఈ అర్జీలను తీసుకుని వాటిల్ని ఆ యొక్క ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఏదైతే జరుగుతుందో కలెక్టర్ ఆఫీస్లో ఆ రోజు కలెక్టర్ గారికి మన ఈ వారం వచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా తీసుకెళ్ళి వారికి సమర్పించడం, ఆ అర్జీల్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఆ సమస్యలు పరిష్కారం అవుతాయో ఆయా డిపార్ట్మెంట్ యొక్క హెడ్లకి ఆ యొక్క సమస్య యొక్క అదే అప్లికేషన్లు డివైడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అధికారుల మీద యొక్క ఒత్తిడిని తగ్గించి సమస్యల తత్కాల పరిష్కారానికి
ఆలస్యం లేకుండా తమ సమస్యల పరిష్కారం పొందడానికి గాను మన రాష్ట్ర వ్యాప్తంగాను, మన జిల్లా వ్యాప్తంగా, మన జోన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ జనతావారధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ యొక్క అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఏవైతే మనకి సేవలు అందాలో వాటిలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రద్ధతో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలాగా చూస్తుంది. వారికి మనం ఇచ్చిన అర్జీలు వారికి ఇచ్చేయడమే కాకుండా ఆ యొక్క అర్జీల యొక్క పురోగతి ఏమిటి అనేది కూడా తెలుసుకుని ఆ అర్జీలను పరిష్కారం అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని, అట్లాగే అనేక సమస్యలకి ప్రజలందరూ కూడా విరివిగా ఈ జనతావారధిని ఉపయోగించుకోవాలని, తమకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా కానీ, పథకాల పరంగా కానీ, గవర్నమెంట్ ఏ విధమైనటువంటి సహాయం కావాల్సిన కూడా జనతావారధికి ఇచ్చేసి తమ యొక్క దరఖాస్తు ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ యొక్క సత్వరమే అధికారుల నుంచి పరిష్కారం అవడానికి కృషి చేస్తుందని తెలియజేస్తున్నారు.